హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఈ రోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనం ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. అండ్ అలానే మనకి చికెన్ ఫ్రై అంటే కొంచెం ఫ్రైగా ఉంటుంది కదా, మరీ డ్రైగా అలా కాకుండా, అలానే మనకి గ్రేవీలా కూడా కాకుండా మీడియంగా ఉన్నట్టు మనం చేసుకుంటే కనుక మనం దీన్ని చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, ప్లెయిన్ రైస్ చేసుకున్నప్పుడు రసంతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్ని బాగా వాష్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకుందాము. 2 విజిల్స్ వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము, చల్లారనిద్దాం. ఈ లోపల మనకు కావాల్సిన ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఒక్క మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా మసాలాస్ యాడ్ చేస్తున్నప్పుడే దీంట్లోనే మనం కారం కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేస్తున్నప్పుడు మరీ ఫైన్గా అవసరం లేదు, ఇలా చూపించే విధంగా కోర్స్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇలా మసాలా అంతా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకి ప్రెషర్ కుక్కర్ అనేది చల్లారిపోతుంది. సో ఓపెన్ చేసిన వెంటనే ఈ చికెన్ పీసెస్ని మొత్తం డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఈ వాటర్ ఏదైతే ఉందో చికెన్ పీసెస్ కుక్ చేసిన వాటర్, అది ఒక గ్లాస్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది మనం చికెన్ ఫ్రైలో యూస్ చేసుకుంటాము. ఇలా మనం యూస్ చేయడం వల్ల ఆ చికెన్ ఫ్లేవర్ ఉన్న వాటర్ అంతా చికెన్ పీసెస్లోకి బాగా పడుతుంది. ఇది పడేయకండి, పక్కాగా పక్కన పెట్టుకోండి. ఇది మనం యూజ్ అవుతుంది చికెన్ ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, లేకపోతే కింద స్టిక్కీగా అయిపోతుంది. ఇలా కొంచెం పచ్చివాసన పోయాక దీంట్లోకి మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం పసుపు, అలానే సాల్ట్ యాడ్ చేసుకుందాము. మనం ఆల్రెడీ సాల్ట్ మనం కుక్ చేసినప్పుడు యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. ఇలా ఒకసారి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి నేను ఇందాక చెప్పాను కదా చికెన్ కుక్ చేసిన వాటర్ పక్కన పెట్టుకోమనేసి, ఆ వాటర్ని 1 కప్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేయకండి, మరీ థిక్గా అవ్వడానికి టైం పడుతుంది. ఇలా 1 కప్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి. ఇలా కొంచెం బాగా కుక్ అయిపోయాక ఈ టైంలో మనం కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్ పీసెస్లోకి బాగా పడుతుంది. అండ్ అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా 50% మసాలాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, చికెన్ పీసెస్ మనకి ఇలా రెడ్ కలర్లా మారుతూ ఉంటాయి అన్నమాట, బాగా ఫ్రై అయ్యి. ఇలా ఈ కలర్లోకి వచ్చినప్పుడు మనకి మసాలా ఇంకా 50% మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ 50% మసాలాను కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు కొంచెం కొత్తిమీర, అలానే పుదీనా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా చికెన్ ఫ్రై అనేది ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్లో చికెన్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి, నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.